వచ్చేసి యాంకర్ ట్యాగ్లోనే ఇంకోటి ఉంది. అది ఏమంటే ఇంటర్నల్ పేజ్ లింక్. సో ఈ టాపిక్ రావాలంటే మనకి ఎంఎస్ వర్డ్లో బుక్ మార్క్ అనే టాపిక్ రావాలి. అంటే రావాలని కాదు, ఇది ఐడియా ఉందంటే అది ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ దీని గురించి చెప్తాను, ఎందుకంటే ఇది తెలుసుకుంటే అది ఈజీ అవుతుంది. చూద్దాం అది ఏమనేది. ఓకేనా? సో నేను బుక్ మార్క్ కొన్ని చేశానన్నమాట, ముందే ప్రిపేర్ చేసుకున్నాను. లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3. ఓకేనా? సో బుక్ మార్క్ అంటే ఏమి అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ లెసన్ 1 సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లో బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ బుక్ మార్క్ నేమ్ ఉంది కదా, దీనికి ఏమి ఇస్తున్నా అంటే లెసన్ 1 అని ఇస్తున్నా. లెసన్ 1 యాడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ లెసన్ 2 మీద క్లిక్ చేసి బుక్ మార్క్ లెసన్ 2 యాడ్. నెక్స్ట్ లెసన్ 3 మీద క్లిక్ చేసి బుక్ మార్క్ లెసన్ 3. ఓకేనా? యాడ్. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళాలి, లెసన్ 1కి వెళ్ళాలి డైరెక్ట్గా, అంటే పైకి కిందికి అంటే క్లిక్తో వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయాలంటే బుక్ మార్క్ మీద క్లిక్ చేసి గో టు అని మీద క్లిక్ చేస్తే, ఇప్పుడు లెసన్ 1 మీద క్లిక్ చేసి గో టు అని క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ లెసన్ 1కి తీసుకుపోతుంది. ఆ లెసన్ 2 మీద క్లిక్ చేసి గో టు అని క్లిక్ చేస్తే లెసన్ 2కి. సో దీన్ని బుక్ మార్క్ అంటారు. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ వచ్చేసి బుక్ మార్క్ అంటున్నా, యాంకర్ ట్యాగ్లో ఇది ఇంటర్నల్ పేజ్ లింక్ అనమాట. సో ఇదే సేమ్ యాజ్ టీసే, బట్ కోడింగ్లో చేస్తాం. ఇది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఒకటి పేజీ క్రియేట్ చేసుకున్నాను, షిఫ్ట్. సో మీకు టైం వేస్ట్ కాకూడదని మీకు నోట్స్ కూడా ఇచ్చాను. సో మీరు కావాలంటే దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి, లేదంటే చూసి రాసుకోండి. ఓకేనా? మీ ఇష్టం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక యాంకర్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఏ యాంకర్ ట్యాగ్లో హ్యాష్ ఆర్ ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సో దీని గురించి వద్దులేండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మీకు చెప్తాను. ఇక్కడ హ్యాష్ ఇచ్చేసి హ్యాష్ లింక్ 1 అంటే అది. ఇక్కడ వచ్చేసి లెసన్ 1 అని ఇస్తాం. మరి డైరెక్ట్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే కంట్రోల్ ఎంటర్ కొట్టాలి, డైరెక్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. తర్వాత లింక్ 2 బాగా గుర్తుపెట్టుకోండి, లింక్ 2 లెసన్ 2. సో దీని గురించి నేను పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి మ్యాటర్ కావాలంటే ఏం చేయాలి? LUR లోరెమ్ అని కొట్టేస్తే ఇప్పుడు కంట్రోల్ D కొట్టాలి. కంట్రోల్ D కొడితే కాపీ పేస్ట్ అవుతుంది. ఎన్ని కావాలంటే అన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో మ్యాటర్ రావాలంటే అవి చేయాలి. ఓకేనా? ఇది కంట్రోల్ పేస్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ దీన్ని ఆన్లైన్లో చూసుకుందాం. ఓకేనా? సో తీసుకోవాలంటే గో లైవ్ అని కొట్టేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చాలు. రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ లెసన్ 1, లెసన్ 2 పక్క పక్కన ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తాం. బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తే సో నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. బిఆర్ ట్యాగ్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కింద ఈ పీ ట్యాగ్ ఎంటర్ అని కొట్టేసి ఇక్కడ H2 లెసన్ 1 అని ఇస్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ లెసన్ 1 ఇక్కడ ఉంది. ఓకేనా? లెసన్ 1 వచ్చేసింది కదా. ఇప్పుడు లెసన్ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఇక్కడ దీనికి ఏం చేస్తున్నాను అంటే నేను ఇప్పుడు ఏ ట్యాగ్ అని ఇస్తున్నాను. ఏ ఎంటర్. ఇక్కడ హెచ్రెఫ్ రాదు, హెచ్రెఫ్ తీసేసి నేమ్ అని ఇవ్వాలి. నేమ్ అని ఇచ్చేసి పైన ఏమి ఇచ్చాం మనం? పైన మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లింక్ 1 ఇచ్చాం. అర్థమైందే? సో ఇక్కడ మనం ఏం చేయాలి? లింక్ 1 ఇవ్వాలి. లింక్ 1 ONE1 కరెక్ట్ ఇవ్వాలి. లింక్ 1 ఇచ్చేసి ఈ ట్యాగ్ లోపలనే రాయాలి లెసన్ 1 అనేది. సో దీన్ని కాపీ చేస్తున్నాను, అంటే కట్ చేసుకొని ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇప్పుడు లెసన్ 2 ఎక్కడ పెడదాం? ఇంకొంచెం కాపీ చేసుకొని సో పీ ట్యాగ్
సో ఎక్కువ చేసుకుంటున్నాను. ఇక్కడ లెసన్ 2 అని పెట్టేస్తా. సో ఇక్కడ H2 లెసన్ 2. ఓకేనా. మళ్ళీ దీనికి యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్లో ఇక్కడ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, నేమ్ అని ఇవ్వాలి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లింక్ 2. అర్థమైందా, లింక్ 2. ఇక్కడ లెసన్ 2 అని దీన్ని మనం కాపీ చేసుకొని కట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. రిఫ్రెష్ చేస్తున్నాం. ఆల్రెడీ రిఫ్రెష్ అయింది. లెసన్ 1 మీద క్లిక్ చేస్తే ఏం చేయాలి, లెసన్ 1కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లెసన్ 2 మీద క్లిక్ చేస్తే లెసన్ 2కి వస్తుంది. ఇప్పుడు నేను కింద టాప్ అని ఇస్తాను. అంటే మనం దీని మీద క్లిక్ చేస్తే టాప్కి వెళ్ళిపోవాలి. అది ఎలా అనేది చూద్దాం. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే, ఇక్కడ ఏ ట్యాగ్ ఇచ్చి హెచ్రెఫ్ టాప్ అని ఇవ్వాలి. అర్థమైందే. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పైన పైన వచ్చేసి ఇక్కడ ఏ అని ఇచ్చి హెచ్రెఫ్ కాదు, ఇక్కడ హెచ్రెఫ్ కాకుండా నేమ్ అని ఇచ్చి జస్ట్ టాప్ అని ఇవ్వాలి. టాప్ అని ఇచ్చి కింద మాత్రం మనం హెచ్రెఫ్ హ్యాష్ టాప్ అని ఇవ్వాలి. ఇక్కడ గో టు టాప్ అని ఇవ్వాలి. గో టు టాప్. సో ఎస్, కంట్రోల్ ఎస్ అని కొట్టి కిందికి వచ్చేప్పటికి మనకి గో టు టాప్ అంటే పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 అంటే 2 కాడికి వస్తుంది. మళ్ళీ గో టు టాప్ అంటే పైకి వెళ్ళిపోతుంది. మధ్యలో కూడా ఇచ్చుకోవచ్చు మీరు. లెసన్ 1 కాడ దాని కిందనే ఇవ్వచ్చు. గో టు టాప్ అని కూడా ఇవ్వచ్చు. సో మీరు ట్రై చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.